మహాశివరాత్రి మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. స్త్రీ అంటే అపారమైన నమ్మకం, స్త్రీ అంటే అపారమైన గౌరవం. మన భారతదేశ సంస్కృతిలో స్త్రీల పట్ల చాలా చాలా గౌరవం అనేది ఉందన్నమాట. ఎక్కడా లేనటువంటి గౌరవాలు మన స్త్రీకి, మన భారతదేశంలో ఉండే స్త్రీలకు మాత్రమే దక్కుతుంది. అన్ని రంగాలలో స్త్రీలు బయటికి ముందుకెళ్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడో వెళ్ళి ప్రయాణం చేస్తూ వాళ్ళ స్థాయి ఏదైతే ఉందో స్త్రీ జాతికి ఒక పేరు తెచ్చిపెట్టేలాగా వాళ్ళు ముందుకెళ్తూనే ఉన్నారు. అలాగే నేను అందరినీ మీకు కోరేది ఒకటే, అదేంటంటే మీరు అమ్మని పూజించాలి, భార్యను ప్రేమించాలి, సోదరిని దీవించాలి. అన్నిటికంటే ముఖ్యం స్త్రీని గౌరవించాలి. అప్పుడే మనం అసలైన భారతీయులు. మన భారతదేశ సంస్కృతిలో స్త్రీలు చాలా చాలా రంగాలలో ముందుకెళ్తున్నారు. వాళ్ళ పట్టుదల అనేది చాలా గట్టిగా ఉంటుంది. వాళ్ళు అనుకున్నారంటే ఏదైనా కూడా సాధ్యమవుతుంది. నిజంగా అలాంటి గౌరవం అనేది స్త్రీకి దక్కడం చాలా చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఒక స్త్రీగా ఉండటం నాకు నిజంగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏదైనా సరే నేను చేయగలను, చేస్తాననే పట్టుదల ముందు స్త్రీలలోనే ఉంటుందన్నమాట. ఒక సంకల్పంతో వాళ్ళు ముందుకెళ్తారు. ఒక సంకల్పంతో వాళ్ళు డిసైడ్ అవుతారు. పట్టాలే కానీ ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇదే స్త్రీల యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు అర్థమైంది అనుకుంటాను. మా నాన్న చెప్పేవాళ్ళు ఏంటంటే, స్త్రీలంటే మన ఇంట్లో తులసి మొక్క లాంటి వాళ్ళు. ఒక స్త్రీ పుట్టిందంటే మరో అమ్మ పుట్టింది అని చెప్పి. చాలామంది ఆడపిల్ల పుట్టిందంటేనే ఒక బరువుగా ఉంటున్నారనమాట. ఒక బరువుగా ఫీల్ అవుతున్నారు. అది బాధ్యత అనుకోవటం లేదు. ఒక స్త్రీ పుట్టిందంటే మరో తరానికి అమ్మ పుట్టిందనేసి. స్త్రీ అనేది సృష్టికర్త. స్త్రీనే లేకపోతే ఈ మానవ జాతి అనేదే లేదు. అది ఆలోచించుకోండి. ఎంతోమంది కడుపులోనే ఇలా తీసేస్తున్నారనమాట. వాళ్ళని బలి చేస్తున్నారు. దయచేసి ఆపండి. వాళ్ళు లేకపోతే ఈ సృష్టే లేదు. ఈ సృష్టి ఆగిపోయిందంటే మన లైఫే లేదు. కాబట్టి స్త్రీ జాతిని అంతరించడం ఇంతటితో మానేయండి. మన దేశంలో, మన భారతదేశంలో నిజంగా మనం పుట్టడము చాలా చాలా గౌరవము, మనం చేసుకున్న అదృష్టం కూడా. ఇంత మంచి దేశంలో మనం బ్రతుకుతున్నామంటే, ఇంత మంచి సొసైటీలో మనం బ్రతుకుతున్నామంటే కేవలం స్త్రీలకు ఇచ్చే గౌరవం వల్ల మాత్రమే. ఆ గౌరవాన్ని మీరైతే కూడా పోగొట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా సరే మనం ధైర్యంగా ఉండాలి, ముందుకెళ్ళాలి. మనం అనుకునే ఏదైతే పెట్టుకున్నామో అవన్నీ కూడా సాధించుకోవడానికి మనం ముందడుగు వేయాలన్నమాట. సో వన్స్ అగైన్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.